గ్లామరస్ హీరోయిన్గా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలతో మెప్పించే అనుపమ పరమేశ్వరన్ అంటే అందరికీ అభిమానమే. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వరుస చిత్రాలు చేస్తూ ఆమె ఫుల్ బిజీగా ఉన్నారు. మరోవైపు షూటింగ్ సమయంలో ఆమె జీవితంలో జరిగిన ఒక సంఘటన ఆమెను పూర్తిగా మార్చేసింది. ముఖ్యంగా ఆమె ఆహారపు అలవాట్లను మార్చుకోవడానికి కారణమైన మటన్ బిర్యానీ ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కార్తికేయ 2 సినిమా షూటింగ్ గుజరాత్లో జరుగుతున్న సమయంలో షూటింగ్ స్పాట్లో ఒక చిన్న మేకపిల్ల తిరుగుతుండేది. జంతువులంటే ఎంతో ప్రేమ ఉన్న అనుపమ ఆ మేకపిల్లతో షూటింగ్ విరామంలో ఆడుకునేవారు. దానికి ఆహారం పెడుతూ దానితో సమయం గడిపేవారు. ఒకరోజు మధ్యాహ్నం భోజనం సమయంలో చిత్రం యూనిట్ అందరికీ మటన్ బిర్యానీ వడ్డించారు. అనుపమ కూడా ఎంతో ఇష్టంగా ఆ బిర్యానీ తింటున్నారు. అదే సమయంలో ఆమె దగ్గరికి వచ్చిన అసిస్టెంట్ నవ్వుతూ ఒక మాట చెప్పాడు. మేడం, మీరు తింటున్నది మీరు పొద్దున ఆడుకుంటున్న ఆ మేకపిల్లనే అని అన్నాడు. ఆ మాట వినగానే అనుపమ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. తింటున్న ముద్ద కూడా గొంతు దిగలేదు. ఆ విషయాన్ని తట్టుకోలేక ఆమెకు వెంటనే వాంతులయ్యాయి. తాను ఎంతో ప్రేమగా ఆడుకున్న మూగజీవాన్ని తన కళ్ళ ముందే చంపి ఆహారంగా పెట్టారనే విషయాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఈ సంఘటన అనుపమ మనసుపై ఎంతటి ప్రభావం చూపిందంటే అప్పటి నుంచి ఆమె నాన్ వెజ్ ముట్టుకోవడమే మానేసింది. ఇప్పుడు మాంసాహారానికి దూరంగా ఉంటున్నారు.